కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై అమరావతి కాపునాడు హర్షం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర కాపునాడు నేతలు బీజేపీ మచిలీపట్నం పార్లమెంటు కన్వీనర్ ఆలపాటి లక్ష్మీనారాయణ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కాపులకు ఏ పార్టీ రాజకీయంగా అవకాశం కల్పించినా మద్దతు తెలుపుతామని అమరావతి కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు ఇంకా మోసం చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. జగన్ పవన్లు కాపు రిజర్వేషన్ విషయంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు. గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 5% రిజర్వేషన్ ఇస్తే అది హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే నేను 5% రిజర్వేషన్ ఇచ్చాను అని చెప్పి ఇలా తెలుగుదేశం నాయకులతోనే మళ్ళీ హైకోర్టులో వేయించి దాన్ని కొట్టించేసి నేనేం చేయగలను, 5% రిజర్వేషన్ ఇస్తే కోర్టులో కొట్టేసిందని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది తప్ప, మా బిల్లు కాపులను బీసీలో చేర్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాల్సింది పోయి అసలు రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపించలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎంత కాపుల మీద కుట్ర చేస్తుందన్నది ప్రజలంతా తెలుసు. గతంలో బ్రిటిష్ హయాంలో కాపులు బీసీలో ఉన్నాం, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినా కూడా ఏంటంటే కాపులు బీసీలో ఉన్నాం, ఆ తర్వాత రాజ్యాధికారానికి ఎక్కడ వస్తామని చెప్పానన్న ఆనాడు రెడ్లు మరి నీలవ సంజయ్ రెడ్డి గారు మరి కాసు బ్రహ్మాంద్ రెడ్డి గారు మరి కాపులను బీసీల నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన దగ్గర నుంచి ఈనాటి వరకు పోరాటాలు చేసుకుని వస్తున్నప్పటికీ కాపు తెలగ బలిజ పిల్లలు చదువుకోలేని పరిస్థితుల్లో దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ అనేకమైన ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఎలక్షన్ టైంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోడీ గారు ఈబీసీ రిజర్వేషన్ కింద 10% ఇవ్వటం వలన మన కాపు యువత చాలామంది లబ్ధి చేకూరుతుంది. ఆ విషయంపై మీరు వచ్చి మా ఆఫీస్లో ఒక కేక్ కట్ చేసి అలాగే మోడీ గారికి ధన్యవాదాలు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతామని చెప్తే ఈ రోజుని ఈ కేక్ కట్ చేయడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఈ కాపులు రిజర్వేషన్ విషయంలో కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకెళ్లారు. అలాగే ఈ విషయంలో కూడా చాలా ప్రయత్నం చేయటం వల్ల ఈబీసీ రిజర్వేషన్ రావటం వల్ల మా కాపు కులస్తులు చాలా లబ్ధి పొందారు. దాంట్లో మా కన్నగారు కానీ అలాగే ఇక్కడ మా లోకల్ నాయకుడు అర్పా నాగేంద్ర గారు కూడా చాలాసార్లు తిరగడం జరిగింది. ఈ విషయంలో మోడీ గారికి మా కాపుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా మచిలీపట్నం పార్లమెంటు తరఫున నుంచి కూడా మోడీ గారు ఈబీసీ రిజర్వేషన్ 10% ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాలను చంద్రబాబు గారు అడగకుండా మేనిఫెస్టోలో పెట్టి నేను చేస్తానని చెప్పి 4.5 సంవత్సరాలు గడిపి మంజునాథ్ కమిషన్ వేసి మంజునాథ్ కమిషన్తో 6 నెలలు గడిపి మంజునాథ్ కమిషనర్ గారి సంతకం లేకుండానే పార్లమెంటుకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇంకా ఎన్నాళ్ళు మోసం చేయడానికి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరు 5% ఇస్తానంటున్నారు. 5% ఇస్తే ఎట్లా చెల్లుతుంది? రేపు పొద్దున్న మీరే హైకోర్టులో వేసి సుప్రీంకోర్టులో వేసి మీరు ఇచ్చిన 5% మాకు వెసులుబాటు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎంతకాలం ఈ కాపులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 13 జిల్లాలు మేము తిరిగి కాపులకు చేసిన మీరు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి, అన్యాయం చేశారు కాబట్టి గుమ్మానికి తిరిగి మా కాపుల ఓట్లు ఒకటి కూడా తెలుగుదేశానికి పడకుండా మేము కాపాడుకొని మా ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాం. మాకు చేసిన వాళ్ళే రేపు పొద్దున మాకు దేవుళ్ళు. మోడీ గారు 10% అడగకుండా మన కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు ఎంతో ప్రయత్నం చేసి మోడీ గారితో చొరవ చూపి చేసినందుకు. For more updates, please subscribe 99 TV Telugu.